ప్రభువునందు ప్రియమైన రక్షణ టెంపుల్ సంఘమంతటికి ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చక్కని వర్తమానము. నేను మీకు తోడై ఉంటాను. ఎందుకు అమ్మా? ఎవరితో మాట్లాడారు ఈ మాట? యెహోషువతో మాట్లాడారు కదా. అలాగే ఈ నూతన సంవత్సరంలో ప్రభువు కూడా మీ అందరికీ తోడై ఉండి ఆయనే నడిపించును గాక. పరిశుద్ధ లేఖనాలలో మనము ప్రత్యేకంగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని మాదిరిగా తీసుకొని పరిశుద్ధ గ్రంథం కూడా ఆయన నిమిత్తమై లిఖించబడింది. ఆయన ఇందులో లిఖించిన ప్రకారముగానే గ్రంథస్థం చేయబడినటువంటి లేఖనాలు నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు. కనుక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన కలిగి ఉన్నటువంటి కొన్ని సుగుణాలు, ఆయన అనుసరించినటువంటి మార్గములో మనము కూడా అనుసరించాలి. అపోస్తులైనటువంటి పౌలు గారు తెలియపరిచారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని కదా. అయితే ఆయన అనుసరించినటువంటి మార్గము, ఆయన అనుసరించినటువంటి ప్రేమ, సంతోషము, సమాధానం, ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి గుణ లక్షణాల్లో కొన్ని నేను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, పరిశుద్ధ గ్రంథములోని మరి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అధ్యాయము 5వ వచనం మాత్రమే. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చాలు. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చూసారా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన మనసు ఎలాంటిది? ఆయన మనసు ఎలాంటిది కదా? ఆయన మనసు ఎలాంటిది? ఆయన మనస్సును మీరును కలిగి ఉండండి అని పరిశుద్ధ గ్రంథం మీకు బోధిస్తుంది. ఆజ్ఞలు దేవుడిచ్చాడు. ఆ ఆజ్ఞలు అనుసరించక ఆజ్ఞ అతిక్రమము చేసినందుకు భూమి మీద పాపం వచ్చింది. మరి ఇక్కడ ఈ నూతన గ్రంథంలో తెలియపరుస్తున్నటువంటి ఈ మాట ఏమిటంటే, ఈ ఫిలిప్పీయులు మార్గము తప్పిపోయారా? మనసు అనేది ఇంకా వేరే దాని మీద వాళ్ళు మనసును త్రిప్పుకున్నారా? మనసు మార్చుకున్నారా? క్రీస్తుకు కలిగినటువంటి మనసు లేకుండా మీరు ఎలాంటి మనస్సును అనుసరించి నడుస్తున్నారు కదా? వారికి ఫిలిప్పీయులతో అలనాడు పౌలు గారు తెలియపరిస్తే ఈరోజు ఈ లేఖనము ద్వారా మనతో దేవుడు మాట్లాడతాడు. ఆ మనసు మనకుందా? అట్టి మనసు కలిగి ఉన్నామా? లేకపోతే ఆయన కలిగి ఉన్నటువంటి మనస్సుకు విరుద్ధంగా మనం కలిగి ఉన్నామా? పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని సరిచేసుకోవాలి. సరిచేసుకోకపోతే ఏమవుతుందండి? మన విపత్తు అంటే మన నాశనము మనమే కొని తెచ్చుకుంటాం.
ఆయన కలిగి ఉన్నటువంటి మనస్సులు, ఆయన కలిగి ఉన్నటువంటి సుగుణాలు. నేను ఈరోజు మీతో 3 మాట్లాడతాను. మీ అందరికీ తెలిసినటువంటివే. మొట్టమొదటిది ప్రేమ, రెండవదేమో కరుణ, మూడవదేమో వినయము, విధేయత. కదా, ఇవి ఉన్నాయా లేవా ఆయన దగ్గర? ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు ఆయనను ఎరగడు. నీలో ప్రేమ లేదా, నీవు దేవుని ఎరగవు. దేవుడు అంటే లెక్క చేయవు. ఆయన ఏ రీతి ప్రకారంగా నిన్ను ప్రేమించాడో నీవు కూడా ఇతరులను ప్రేమిస్తావు. ఇంకా మీకు సింపుల్గా అర్థమయ్యేటటువంటి విధంగా నేను తెలియపరుస్తున్నాను. మల్లెపూలు ఉన్నాయనుకోండి, మల్లెపూలు ఎలాంటి వాసన ఇస్తాయి? మల్లెపూల వాసనని ఇస్తాయి, బంతిపూల వాసన ఇవ్వదు కదా. ఏ పువ్వు అయితే ఉంటుందో ఆ పుష్పం అంతా దానికి కలిగినటువంటి సువాసననే వెదజల్లుతుంది. లేవద్దమ్మా ఎవరు. అయితే ఏ యొక్క పువ్వులైతే ఉన్నాయో ఆ పువ్వులు అదే సువాసనను వెదజల్లుతాయి, వేరే సువాసన ఇవ్వవు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా మురికి గుంట ఉంది, ఆ మురికి గుంట దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు మల్లెపూల వాసన కావాలా, నాకు మల్లెపూల వాసన కావాలా, లేకపోతే లిల్లీ పూల వాసన కావాలంటే అక్కడ వస్తుందా? ఎందుకు రాదు? మరి మనమందరం ఎవరు? మనమెవరు? మనము క్రైస్తవులు కదా, క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులు. మరి క్రైస్తవులలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? వారిలో నుండి వెదజల్లేటటువంటి సువాసన ఏమిటి? వారిలో వెదజల్లవలసినటువంటి గుణలక్షణాలు ఏమిటి? రావలసినటువంటి పరిమళ సువాసన ఏమిటి? అర్థమవుతుందన్నమాట. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అర్థమవుతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి కదా. అర్థమవుతుందా? మనము సపోజరణ మనం ఒక మల్లెపూలమే అనుకోండి, నీళ్ళ నుంచి ఏ వాసన రావాలా? మల్లెపూల వాసనే రావాలి. నువ్వు క్రీస్తుని కలిగినటువంటి క్రైస్తవునిగా ఉన్నప్పుడు నువ్వు క్రీస్తుని కలిగినటువంటి గుణలక్షణము నీలో ఉండాలి. అవి లేకపోతే నా ప్రేమని సహోదరుడా, ప్రభు తెలియపరుస్తున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనవలెనని నేను మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను నిన్ను ప్రేమించిన ప్రకారమే మీరును ఒకరిని ఒకరును ప్రేమింపుకొనవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గల వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఎవరు తెలుసుకోవాలి? నిన్ను చూసి పక్కవారు తెలుసుకోవాలి. మరి నిన్ను చూసి తిడితే నిన్ను బట్టి ప్రభు నామానికి అవమానం కలుగ చేస్తున్నావు, అంతేనా? ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మల్లెపూలలో వాసన రావట్లేదు అనుకో, మీరు ఏం చేస్తారు? దాన్ని తీసి దీంట్లో ఏ సువాసన లేదు. సపోజ్ ఇది చెట్టు, అది పువ్వులు ఉందనుకో, దీంట్లో వాసన రావడం లేదు. ఇది ప్లాస్టిక్, దీనిలో సువాసన లేకపోతే ఏం చేస్తావు? తీసి పడేస్తావు. అప్పుడేందంటావు? ఎవడో దీన్ని చేసింది మల్లెపూలాగా కనిపించింది, కానీ ఇది మల్లెపూలు కాదు, దీన్ని ఎవరు తయారు చేశారు? ఎంత మోసం ఉంది దీంట్లో?
అని చెప్పేసి ఏం చేస్తారు, చేసిన వాడిని దూషిస్తారు, దీన్ని తీసి పడేస్తారు. మళ్ళీ ఆ రీతి ప్రకారంగా క్రైస్తవుని కలిగినటువంటి క్రైస్తవులుగా నీవు నామమాత్రానికి నీవు జీవిస్తూ ఉంటే, నీలో అట్టి సుగుణాలు లేకపోయినట్లయితే నువ్వేం చేయబడతావు? దేవుని నామానికి దూషణ కలుగ చేసిన వాడవుతావు, దేవుని నామానికి దూషణ కలిగిన చేసిన వాడవుతావు, సంఘానికి అవమానము మచ్చ తెచ్చిన వాడవుతావు. మరి నిన్ను వలె మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి, ప్రేమింపవలెనని నేను మీకు చెప్తున్నాను, కానీ మీలో ప్రేమ లేదు కదా. ఎంతవరకు ప్రేమిస్తున్నాము? ఎవరెవరు ప్రేమిస్తున్నాము? నా ప్రేమనే సహోదరి సహోదరుడా, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడే తెలియపరుస్తున్నాడు, నేను నిన్ను ప్రేమించినట్టే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని. అలాగున మీరు ప్రేమించినట్లయితే అప్పుడు మీ ప్రేమను బట్టి ఇతరులు తెలుసుకుంటారు. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకానొక కుటుంబంలో విశ్వాసుల కుటుంబమే అయినప్పటికీ ఏమైందంట, ప్రార్థన పరురాలే, విశ్వాసురాలే, మందిరానికి వస్తుంది, ప్రార్థన చేస్తుంది, మందిరంలో వస్తుంది, ప్రార్థన చేస్తుంది. కానీ ఇంటికి వెళ్ళేసరికి భర్తతో గొడవ అయ్యేసరికి భర్త ఏం చేయాలి? ఆమె నోరాడుతుంటే ఇతను చేయాలి. కుటుంబంలో గొడవలు అవుతా ఉంటే ఇంక అందరు అంతే. ఇక ఆమె చూస్తారేమో ప్రార్థన పర్రాలు, పాపం ఎప్పుడు చూసిన ప్రార్థన, దేవుడు వీడే మొరటోడు, భర్తను దూషిస్తాడు. వీడే మొరటోడు, తాగొస్తాడు, లేకపోతే ఏదో తిడతాడు, ఆమెను కొడతాడు. చాలా మంచిది ఆమెనే అంటున్నాడు. కానీ ఆమె తన భర్త విషయమై ఎప్పుడు కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించలేదు. ఆయన విసిగిపోయి కొడుతూ ఉన్నాడు. ఇలా కొన్ని రోజులు జరిగింది. ఇలా కొన్ని రోజుల తర్వాత పాస్టర్ అన్నారంట, అయ్యగారు, అమ్మ ఒకసారి నీ భర్తను తీసుకురావచ్చు కదా, మేమేదో మాట్లాడతామని చెప్పేసి ఆ రోజు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రేమను గురించి తెలియపరిచినప్పుడు ఆమెలో కాస్తంత అవును నిజమే కదా, నేను ఎవరిని ప్రేమించడం లేదు, నా భర్తనే కదా నేను ప్రేమించకపోవడం, నా భర్త పట్లనే కదా అమర్యాదగా ప్రవర్తించడం, విధేయత కలిగి జీవించకపోవడం అని చెప్పేసి ఆలోచన చేసి ఆ క్షణం నుంచి కొద్దిగా మారుకుంటూ అప్పుడేమైందంట, ఆమెలో మంచి గుణ లక్షణాలు ప్రారంభమయ్యాయి. దేవుడు ఆ భర్తకు విధేయత కలిగి, ప్రేమ కలిగి, లోబడి జీవించడం ప్రారంభించింది. కుటుంబంలో సమాధానం ఏర్పడింది. ఒకరోజు మళ్ళా చర్చికి వస్తే అప్పుడు అయ్యగారు అన్నారంట, చూసారా, పలానా రోజు ఆ వ్యక్తిని నేను మందిరానికి రమ్మన్నాను, ప్రేమను గురించి మాట్లాడమని నేను ప్రేమ విషయంలో మాట్లాడాను, ఆయన ఆ మాట విని మారిపోయాడని చెప్పేసి పాస్టర్ చెప్పారు. పాస్టర్ చెప్పేసరికి ఆయన అన్నాడట, అయ్యగారు మీకు వందనాలు, నేను మీ వాక్యం చూసి నేను మారలేదండి, నేను మీ వాక్యం విని నేను మారలేదయ్యా, సారీ క్షమించండి అన్నాడు. అదేంటి? లేదయ్య గారు నేను వస్తున్నాను, ఒక నిమిషం అంటే సాక్ష్యం చెప్తానని చెప్తే, ఎప్పుడైతే నేను నీ వాక్యం విని మారలేదండి, నా భార్యలో కలిగినటువంటి ప్రవర్తన, నా భార్యలో మార్పు రావడాన్ని బట్టి
ఆమెలో మార్పు వచ్చింది. ఆమె నాకు విధేయత కలిగి ఆమె నన్ను ప్రేమగా చూసుకోవడం ప్రారంభించింది. ఆమె నన్ను నా మీద చూపినటువంటి ప్రేమను బట్టి ఆమెలో మార్పు వచ్చిన దాన్ని బట్టి గొప్ప దేవుడు ఆమెను మార్చాడన్నటువంటి విషయంలో నన్ను కూడా మార్చాడని విశ్వసించాను, నేను మారానని చెప్పాడు. హల్లెలూయా. అయితే నేననే మాట ఏమిటంటే, మీరు ప్రేమించడం వలన, మీరు ప్రేమ కలిగి దేవుని యొక్క సుగుణము కలిగి ఉండడం వలన నీ పక్కన వారు తెలుసుకుంటారు, నీ భర్త తెలుసుకుంటాడు, నీ పిల్లలు తెలుసుకుంటారు, నీ చుట్టూన్న వారందరూ తెలుసుకుని నిజముగా వీళ్ళు దేవుని కుమారులే, దేవుని ప్రేమ మీలో ఉంది అని చెప్పేసి వారు నిన్ను చూసి ఏం చేయాలి? దేవుని నామానికి మహిమపరచాలి. ఒకవేళ నీలో ఉన్నటువంటి ఆ లక్షణం లేదనుకో, అప్పుడు ఏం చేస్తారు? దేవుడు దేవుడు అంటారు ఎప్పుడు కూడా, కానీ వీళ్ళలో మార్పు లేదని చెప్పేసి నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ప్రేమ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 3:16 మీకు తెలిసిందే. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు, ప్రతివాడు అంట, ఒక్కరు కాదు, నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన నీకు అనుగ్రహించాడు. లోకము రక్షణ పొందుటకి కానీ లోకమందు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వారిని తీర్పు తీర్చబడవచ్చు. మిమ్మల్ని నిందల పాలు చేయడానికి కాదు, జడ్జిమెంట్ అంటే కోర్టులో నిలబెట్టడానికి కాదు ఆయనను పంపించింది. ఆయనలో ఉన్నటువంటి ప్రేమను మీరు పొందుకొని, ఆయనలో ఉన్నటువంటి ప్రేమను పొందుకొని ఆయనలాగా మీరు జీవిస్తారని కదా. మనం ఏం చేస్తున్నాము? ప్రేమకు బదులుగా కోపము, ఈర్ష్య, ప్రతీకారము తీర్చుకోవడానికి కోపం, ఒక్కరి పట్ల ఒకరు ప్రేమ కలిగి కాకుండా ఏం చేస్తున్నాం? మనము కోపము, ద్వేషంతో బ్రతుకుతున్నాం. ఇది దేవుని నామానికి నువ్వు అవమానము తెచ్చిన వాడవు. పరిశుద్ధ లేఖనంలో ఏమని తెలియపరుస్తారు? కోపము మానుము, అహగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, దానికి కీడే కారణం. ఎక్కడుందమ్మా అది? కీర్తనాలు 37:8 చదవండి. 37:8. అది నీకు కేడు కలుగ చేస్తుందంట. ప్రేమకు బదులుగా నీవు కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. జాగ్రత్త. ఈరోజు నీకు ఏదైతే యోచిస్తున్నావో, ఏదైతే ఆలోచిస్తున్నావో, దేవుని ప్రేమకు బదులుగా దానికి వ్యతిరేకమైనది నీవు ఏదైనా ఆలోచిస్తే అది కీడుకే. అది కీడుకే కారణం, నీకే కీడు తెచ్చి పెడుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏం ఆలోచిస్తున్నావు? నీ కోపము, ఇంకా లోకంలో చూస్తే ఏమంటాం? తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్షణ దయ, చుట్టంబవు, సంతోషమే తథ్యమై, ఏమో ఉంది, వాక్యం ఉంది, దాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళొద్దు. కానీ అట్టి విషయంలో మనం జాగ్రత్త కలిగి జీవించాలి. కోపం విషయంలో నరుని కోపము దేవుని చిత్తమును నెరవేర్చదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములు ఉంటుంది. కనుక కోపము వద్దు. దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో, ప్రేమ కలిగి ఉన్నాడో, ఆ ప్రేమను బట్టి మనము ప్రేమ కలిగి జీవించాలి, ఒకరిని ఒకరు ప్రేమించాలి కదా. రైట్. ఇంకొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె
దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగా బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. ఎలా నడుచుకోవాలి? ఎందుకు కదా? ప్రియమైన పిల్లల వలె చాలా ప్రియమైనటువంటి పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకొనండి. సంఘముతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. పోయిన సంవత్సరం అంతా ద్వేషము, కపటాలు ఇవన్నీ మీ మనసులో పెట్టుకొని మీరు జీవించారేమో. ఈ నూతన సంవత్సరములో ఈ నూతన స్వభావము, నూతన హృదయము, ఇట్టి ప్రేమ కలిగి మీరు దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండునట్లుగా, దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా ఉండునట్లుగా మీరు దేవుని పోలి నడుచుకోనండి. ఎందుకంటే క్రీస్తును మిమ్మును ప్రేమించి పరిమళ వాసనముగా ఉండుటకు. చూసారా, నేను చెప్పాను ముందు, మీరు పరిమళ వాసనగా అందరూ మిమ్మల్ని చూసి ఎంత మంచివాడయ్యా కదా, ఎంత మంచి అబ్బాయిలు, లేకపోతే ఎంత మంచి కుటుంబం, ఎంత ప్రార్థన పరురాలు, మిమ్మల్ని చూసి అందరూ మిమ్మల్ని చూసి దేవుని మహిమపరచే విధముగా అందరికీ చుట్టుముట్టున్నటువంటి వారికి సువాసనగా ఉండడానికి, మాదిరిగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచి ప్రేమించి మీ కొరకే తాను ప్రాణాన్ని అర్పించుకున్నాడు. దేవుని ఏం చేస్తున్నాం? సువాసనగా ఉంటున్నామా, లేకపోతే పరికి కంపలాగా అందరితో గొడవ పెట్టుకునే వారిగా ఉంటున్నామా? సువాసన వెళ్ళచల్లాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని చిత్తము నెరవేర్చే వారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. కనుక ఇక్కడ పరిశుద్ధ లేఖనాలలో తెలియపరచబడినటువంటి విధముగా దేవునిని పోలి నడుచుకునవలెనని ఆయన మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇంకా చాలా చదివితే ఏమంటాడు అక్కడ చూసినట్లయితే, జారత్వమే గాని, ఏ విధమైనటువంటి అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. అంటే అది ఎత్తకూడదు కదా, ఎత్తకూడదు అంటే ఇది పరిశుద్ధులకు తగినది. ఎత్తితే తగనిది. ఎత్తుతున్నామా కదా? ఇది పరిశుద్ధులకు ఏం చేయాలంట? జారత్వము పేరెత్తకూడదు. ఏ విధమైనటువంటి అపవిత్రత కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను మీరు ఎత్తకూడదంట. ఎత్తకూడదు. ఎత్తితే అది మీకు తగనిది. ఎత్తితే తగనిది. ఎత్తకూడదు. పేరెత్తకూడదు. వాటి పేరైనను ఎత్తకూడదని పరిశుద్ధ లేఖనాల ద్వారా స్పష్టంగా తెలియపరుస్తాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనం ఇంకా పాపులమై ఉండగే మనల్ని ప్రేమించి మన నిమిత్తమైన చనిపోయి కదా. అయితే ప్రేమ కలిగినటువంటి ఈ ప్రేమ విషయంలో మాట్లాడాను. నీకు ఒకటి కరుణ విషయంలో తెలియపరుస్తాను. కనికరించినటువంటి దేవుడు. రెండవ మాట ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. కరుణామయుడు అయిన, కనికార పూర్ణుడు, దయా గుణము కలిగినటువంటి దేవుడు. కనుక మొదటిది ప్రేమ, రెండవది కరుణ. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వాక్యం. ఆయన
సమూహమును చూచి వారు కాపరి లేని ఎవరికి అంటున్నాడు ఈ మాట? చాలా మంది జనసమూహం చూసి అప్పుడు ప్రభువు ఈ మాట తెలియపరిచారు. ఏమన్నారు? ఫస్ట్ నుంచి చదవమ్మా, 36. వారు ఇప్పుడైతే ఒక్క నిమిషం అమ్మ, తొందరపడదు. నేను ఎవరు ఎబ్బడబడలేదు కొట్టడానికి. ఎలా చదువు. ఇప్పుడైతే ఇప్పుడు కాపరి ఉన్నాడా లేదా? చెప్పండి. వారిని చూసి ఆయన జనుసమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడెను. ఇప్పుడైతే మనకు ప్రధాన కాపరి అయినటువంటి యేసు క్రీస్తు ఉన్నాడా లేదా? మరి మీరెందుకు చెదిరిపోతున్నారు? ఇప్పుడైతే మనకు ప్రధాన కాపరి అయినటువంటి క్రీస్తుని కలిగి మనం ఉన్నాం. కలిగి ఉన్నటువంటి మనము చెదిరిపోవచ్చా? ఎవరు చెదిరిపోవాలి? కాపరి లేనటువంటి వారు చెదిరిపోవాలి. సామాన్యంగా మనము చూస్తున్నటువంటి కుటుంబములో యజమానుడు సరిగా లేకపోతే కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోతుంది. అయిపోతుందా? మాట్లాడొద్దాం ఎవరు కూడా. మీరు మాట్లాడితే వాక్యానికి అవిధేయత చూపినట్టే. అయితే కుటుంబ యజమానుడు సరిలేకపోతే కుటుంబము విచ్ఛిన్నమైపోతుంది, కుటుంబం పాడైపోతుంది. కాపరి లేకపోతే మంద చెదిరిపోతుంది. కానీ ఇప్పుడైతే మనం ప్రధాన కాపరి అయినటువంటి యేసయ్యను కలిగి ఉన్నప్పుడు సంఘము విడిపోవడానికి, చెదిరిపోవడానికి, విచ్ఛిన్నమవడానికి కారణం ఏమిటంటే ప్రేమ లేదు, కనికారము లేదు. మీలో ఒకరి పట్ల ఒకరికి భయం లేదు, ఒకరి పట్ల ఒకరికి వినయము లేదు. కలిగి ఉండి కూడా వెళ్ళిపోతున్నారంటే మీలో అట్టి గుణ లక్షణాలు లేవు. కనుక ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే వారందరినీ చూసి కనికరపడ్డాడంట. కానీ ఎప్పుడైతే మనం క్రీస్తుని కలిగి ఉన్నాము కనుక ఆయన కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు, ఆయన కలిగి ఉన్నటువంటి సుగుణాలు మనం కలిగి ఆయనను పోలిని నడుచుకునే వారమై మనం ఉండాలి. నా ప్రియమైన సహోదరులారా, దేవుని కనికరము పొందుకోవాలి అంటే ఎలా కనికరం పొందుకోవాలి? ఆయన కరుణాహృదయుడే. నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికే నీవు వచ్చాడు. కానీ నీలో విధేయత లేదు, నీలో లోబడే తత్వం లేదు కనుక, భయము భక్తి లేదు కనుక ఇప్పుడు ఈ తరము వారిలో మనమందరం కూడా చెదిరిపోతున్నారు. ఆయన కనికర పూర్ణుడు, కరుణా వాత్సల్యత కలిగినటువంటి ప్రభువు. నా ప్రియమైన సహోదరుడా, ఆయన కనికరము, ఆయన కృపను నువ్వు పొందుకోవాలంటే ముందు మనము విధేయత కలిగి ఉండాలి. ఆశీర్వాద విషయంలో కూడా అంతే. విస్తారంగా ఆశీర్వదించాడు, బహు శ్రీమంతుడిగా మారిపోయాడు యాకోబు. కానీ
ఆశీర్వాదం విషయంలో కూడా అంతే. పాదాలు పట్టుకున్నప్పుడే దేవుడు నన్ను ఆశీర్వదించని కాలు పట్టుకున్నప్పుడే ఆయన ఆశీర్వదించాడు. ఆయన కనికరం పొందుకోవడానికి విధేయత కలిగి జీవించాలని తెలియపరుస్తున్నారు. ఇంకొక మాట 14వ అధ్యాయం, ఇదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వాక్యం ముగించుదాం. ఆయన వచ్చి గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. చూడండి, ఒక మాట, చెదిరిపోయారా? దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు, సరి చేసుకో. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకను వారందరూ కూడా శారీరక సంబంధమైనటువంటి రోగముల చేత ఈడవబడిన వారై బాధ చేత వారందరూ కూడా వారిని కనికరించేవారు లేరని చీకటి బ్రతుకులలో బ్రతుకుతున్నప్పుడు వారిని చూసి దేవుడు కనికరపడ్డాడు. ఈరోజు ఈ వాక్యంతో ఏమంటుందంటే, ఒకవేళ వ్యాధి చేత వేదన చెందుతున్నావా? దేవుడు తెలియపరుస్తున్నాడు, నేను నీ మీద కనికరము చూపబోతున్నాను. హల్లెలూయా. నేను నీ మీద కనికరము చూపించబోతున్నాను. అలనాడు చూపించినటువంటి ఆ కనికరమే నేను నీ మీదను నీ కుటుంబం మీదను కనికరించి మీకు కలిగినటువంటి వ్యాధుల నుంచి దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను స్వస్థపరచబోతున్నాను. నిశ్చయముగా నేను నిన్ను స్వస్థపరచబోతున్నానని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక విషయంలో కూడా అదే లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7:13వ అధ్యాయం 13వ వచనం, 7:13లో ప్రభువు వారిని చూచి ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించును. హల్లెలూయా. చాలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భం కూడా వాక్యం మీకు తెలిసిందే కదా. ఒక యవ్వనస్తుడు, ఒకగానొక కుమారుడు, ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా ఆమెకు ఆధారం అనేదే లేదు. ఉన్న ఒకగానొక కొడుకు చనిపోయాడు. కనుక ఆమె మీద దేవుడు ఏం చేశాడట? ప్రభువుని వేసి కనికరపడెను. మొట్టమొదటిగా చెదిరిపోయినటువంటి వారి మీద కనికరపడ్డాడు. రెండవదిగా రోగుల మీద కనికరపడ్డాడు. మూడవ మాట ఏమిటంటే, చనిపోయి వేదన పడుతున్నటువంటి కుటుంబం మీద కనికరపడ్డాడు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి విషయములో దేవుడు కనికర పూర్ణుడు కనుక ఎలాంటి భయము చేతను మరణ భయములో నుండి కూడా తప్పించి ఆ తల్లికి ఏం చేశాడు? సంతోషం తిరిగి ఇచ్చాడా? ఆయనకు తిరిగి జీవితాన్ని ఇచ్చిన దేవుడు. నీవు కూడా ఒకవేళ తప్పిపోయావేమో, మరణకరమైనటువంటి స్థితిలో మరణపు అంచులో ఉన్నావేమో, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయములో నువ్వు విసుగు చెంది చెదిరిపోయావో, ఏ విషయములో రోగము చేత బాధపడుతున్నావో, నిన్ను ఏ యొక్క మరణము నిన్ను వెంటాడి నిన్ను అంతము చేయాలని చూస్తుందో, ప్రతి విషయంలో కూడా దేవుడు నీ మీద కనికరపడి నిన్ను రక్షించి నీకు నూతన జీవితమును, నూతనముగా నిన్ను మార్చి, నూతన జీవితం అంటే ఈ రోజు నుంచి నీవు నూతన అధ్యయనము రాసుకో. నూతన అధ్యాయం రాసుకో. హల్లెలూయా.
నూతన స్వభావము, నీ జీవితము నూతనముగా ప్రారంభించాలని దేవుడు నీ మీద నా మీద ప్రతి ఒక్కరి మీద కరికరం పడే దేవుడు కరికరం చూపించబోతున్నాడని తెలియపరుస్తూ, మరి అలాగే నేను అనే మాట ఏమిటంటే చివరిగా ప్రభు బాలారాధన కొరకు మనం సిద్ధపడుతున్నాము కనుక మనలను మనం కూడా పరీక్షించుకొని పరిశీలించుకొని, అయ్యా నేను నిన్ను పోలి నడుచుకుంటున్నానా? నేనేదైతే ఒకవేళ నీకు విరుద్ధంగా నడుస్తూ కూడా నీ బలలో నేను పాలు పొందుకుంటున్నాను, ఆ పాలు పొందుకున్నటువంటి ఈ సందర్భంలోనైనా తెలియక నేను అలా నడుచుకున్నానయ్యా, ఇప్పుడు నాకు తెలిసింది, నువ్వు నాతో మాట్లాడు. నేను కేవలం క్రైస్తవురాలిగా కనిపిస్తున్నాను, కానీ నాలో ఒక్క లక్షణము లేదయ్యా. ఈ రోజు నుంచి నేను నీలా జీవిస్తాను, నీలో నేను అంటకట్టబడి బహుగా ఫలించి అనేకులకు మాదిరిగా జీవిస్తానని నేను తీర్మానం చేసుకొని ప్రభు బలలో పాలు పంచుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతి మాటలు పరిశుద్ధాత్మదేవుడు మీ వినికిడిలో, మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్.